ఇవాల్టి రెసిపీ ఉసిరికాయ పచ్చడి. ఎప్పుడు అమ్మ ఎంతో టేస్టీగా చేసే పచ్చడి ఈసారి మనం పెట్టినాం. అన్ని అడగడం అమ్మని, తేడా కొడితే చంపేస్తుంది. మళ్ళా అస్సలకే నిల్వ పచ్చడి ఒక పెట్టడం మాత్రమే నేను. పచ్చడి కోసం పెద్ద ఉసిరికాయలు తీసుకోలేదు. ఫుల్ తిప్పలు పడతారు తినడానికి. చిన్న చిన్న ఉసిరికాయలు అయితే ఈజీగా తినేస్తారు. 1 kg ఉసిరికాయలు తీసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా తుడిచేసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. అంటే చాక్ తో చిన్న చిన్నగా గీతలు పెట్టుకున్న ఉసిరికాయకి. ఇవన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవి వేయించుకున్న ఉసిరికాయలు చల్లారిన తర్వాత ఒక టీ గ్లాస్ తో 1.5 గ్లాస్ ఉప్పు, ఒక పెద్ద గ్లాస్ తో 2 గ్లాసెస్ కారం, ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని వేయించుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి పచ్చివే వేసుకోవాలి. ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ కూడా వేసుకొని అంతా బాగా కలిపిన తర్వాత నిమ్మరసం పోసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసి మంచిగా వేడైన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కొంచెం చల్లైన తర్వాత కొంచెం దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఆయిల్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఒక 3 days తర్వాత తింటే మంచిగా ఊరుతుంది పచ్చడి. టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది. నేను నిమ్మరసం వేసుకున్నా కదా, కొందరు చింతపండు గుజ్జు వేస్తారు, ఇంకొందరు ఆవ కూడా వేసుకుంటారు. మనం కొత్త ప్రయోగాలు చేసి అది కుదరకపోతే పెంట మీద పడేయడం ఎందుకనేసి అమ్మ చెప్పినట్టే పెట్టేసినాం.